జీహెచ్ఎంసీ మేడ్చల్ డివిజన్లోని సర్వే నంబర్ 1045/1లోని స్థలాన్ని కొందరు రియల్టర్లు కబ్జా చేశారని స్థానిక ఉమా వెంకటరెడ్డి కాలనీ వాసులు చేసినటువంటి ఆరోపణలు నిజం కావని గువ్వా రవి ముదిరాజ్ అన్నారు. శనివారం గువ్వా రవి ముదిరాజ్ మీడియాతో మాట్లాడుతూ 1977లో స్థానిక మేడ్చల్ ఎమ్మెల్యే ఉమా వెంకటరెడ్డి పేదల కోసం స్థలం కొనుగోలు చేసి ల్యాండ్ ఆక్విజిషన్ జరిపి 132 మంది పేదలకు ఇండ్ల స్థలాలను ఇచ్చారని చెప్పారు. అప్పటి ఎమ్మెల్యే ఉమా వెంకటరెడ్డి 5 ఎకరాల 36 గుంటల విస్తీర్ణం గల భూమిని కొనుగోలు చేయగా 5.7 ఎకరాల్లో ప్రభుత్వం ద్వారా ల్యాండ్ ఆక్విజిషన్ చేయించి పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయింపు జరిపినట్లు తెలిపారు. మిగిలిన 27 గుంటల భూమిలో నుండి కొద్ది రోజుల అనంతరం 14 గుంటల భూమిని ఎస్టీ హాస్టల్ కు ఇచ్చారని అన్నారు. చివరగా మిగిలిన 13 గుంటల పట్టా భూమి ఉమా వెంకటరెడ్డి పేరుపైనే ఉందని స్పష్టం చేశారు. 2007లో వీర్లపల్లి శ్రీలత, జంబుల నరసింహారెడ్డి ఉమా వెంకటరెడ్డి నుండి న్యాయబద్ధంగా స్థలాన్ని కొనుగోలు చేశారని చెప్పారు. ఇదే విషయమై కొందరు స్థానికులు అదే సమయంలో కోర్టును ఆశ్రయించగా పూర్తి డాక్యుమెంట్లను పరిశీలించిన కోర్టు అది ప్రభుత్వ స్థలం కాదని ప్రైవేటు స్థలమని తీర్పునిచ్చినట్లుగా గువ్వా రవి ముదిరాజ్ మీడియా ముఖంగా వెల్లడించారు. 2017 సంవత్సరంలో వీర్లపల్లి శ్రీలత, నరసింహారెడ్డిల వద్ద నుండి స్థలాన్ని కొనుగోలు చేశానని చెప్పారు. అసత్యపు ఆరోపణలు చేసే ముందు నిజానిజాలు తెలుసుకోవాలని ఆయన స్థానికులను అన్నారు. కోర్టు తీర్పు ఉన్నప్పటికీ అసత్యపు ఆరోపణలు చేయడం సరికాదని గువ్వా రవి ముదిరాజ్ మండిపడ్డారు. నిన్న మేడ్చల్ పట్టణంలో 1045 సర్వే నంబర్కి సంబంధించిన శ్రీ వెంకట ఉమా వెంకటరామరెడ్డి కాలనీ వాసులు కొంతమంది బీజేపీ నాయకులతో ఆ యొక్క సర్వే నంబర్లో రియల్టర్లు 800 గజాలు కబ్జా చేశారని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వారు కాలనీ వాసులకు అన్యాయం చేస్తున్నారని విమర్శలు చేయడం జరిగింది. నేను వారికి క్లియర్గా చెప్తా ఉన్నా, ఈ యొక్క సర్వే నంబర్లో పూర్తి విస్తీర్ణం 5 ఎకరాల 36 గుంటలు. ఈ యొక్క 5 ఎకరాల 36 గుంటలు ఆ రోజు 77 సంవత్సరంలో 1977 ఆ రోజు ఉమా వెంకటరామరెడ్డి గారు మేడ్చల్కి ఎమ్మెల్యేగా ఉండే. ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉమా వెంకటరామరెడ్డి గారు మేడ్చల్ పట్టణ ప్రజలు చాలామందికి ఇండ్లు లేని వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని మంచి మనసుతో ఆ యొక్క పట్టా భూమిని 5 ఎకరాల 36 గుంటల భూమిని వారు కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేసిన తర్వాత దానిలో 5 ఎకరాలు 7 గుంటలు ల్యాండ్ అక్విజిషన్ గవర్నమెంట్ ద్వారా చేపించి ఆ యొక్క 5 ఎకరాల 7 గుంటలలో చాలామంది పేద ప్రజలకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ 5 ఎకరాలు 7 గుంటలు దాంట్లో మైనస్ చేస్తే ఇంకా 27 గుంటల భూమిలో కొన్ని రోజుల తర్వాత ఆ 27 గుంటల భూమిలోకి 27 గుంటల భూమి నుండి కూడా ఉమా వెంకటరామరెడ్డి గారు హాస్టల్కి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఆ 27 గుంటల భూమి నుంచి 14 గుంటల భూమి హాస్టల్కి ఇవ్వడం జరిగింది. మిగతా 5 ఎకరాల 7 గుంటలు గవర్నమెంట్ ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ రెండు తీసేయంగా ఇంకా 13 గుంటల భూమి ఉమా వెంకటరామరెడ్డి పేరు మీదేనే ఇప్పటి వరకు ఉండే. ఈరోజు కూడా ఆన్లైన్ రికార్డు ప్రకారం కూడా ఉమా వెంకటరామరెడ్డి పట్టా భూమి అనే వస్తుంది. ఈ యొక్క 13 గుంటల భూమిలో 2007 సంవత్సరం శ్రీలత మరియు నరసింహారెడ్డి గారిపై 800 గజాలు ఉమా వెంకటరామరెడ్డి గారు డబ్బులు తీసుకొని ఒక రేటు కావదున్న రేటు ప్రకారం వారికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. స్టాంప్ డ్యూటీ కూడా కట్టి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ రోజు వారికి ఉన్న పట్టా నంబర్ వేసి ఆ పట్టా భూమి వారికి ప్లాట్ కింద అమ్మడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు విమర్శ చేసేది ఏంటంటే ఆ రోజు కూడా 2007 సంవత్సరంలో ఆ రోజున్న సర్పంచ్ ఆధ్వర్యంలో గొడవ చేస్తే ఆ గొడవ వీళ్ళందరూ సర్పంచ్ గారు ప్లస్ అక్కడ ఉన్న ప్రజలు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ యొక్క స్థలాన్ని ఈ యొక్క పార్క్ని ఇతరులు కబ్జా చేస్తున్నారు, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఇట్లా అమ్ముకుంటున్నారని చెప్పి ఆ రోజు అక్కడున్న ప్రజలు కోర్టుకు వెళ్తే కోర్టుకి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఉమా వెంకటరామరెడ్డి గారి దగ్గర ఉన్న డాక్యుమెంట్లు తీసుకొని కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు జడ్జి గారు పరిశీలించి ఆ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తెప్పించుకొని
అన్ని చెక్ చేసిన తర్వాత శ్రీలత గారి నరసింహారెడ్డి గారి భూమేనని ఇది ప్రైవేట్ స్థలమేనని కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది 2008వ సంవత్సరంలోనే కోర్టు ఆర్డర్ వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేమే పొజిషన్లో ఉన్నాం, మేమే చుట్టూ ఫినిషింగ్ చేసుకున్నాం. మళ్ళీ అక్కడ అబ్జెక్షన్ ఏంటంటే అక్కడ బాయి స్థలం ఉండే, బాయి ఇది పార్క్ అని ఈరోజు మళ్ళీ కొత్తగా వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. మీడియా మిత్రులను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను వారికి క్లియర్గా చెప్తా ఉన్నా, ల్యాండ్ అక్వజేషన్లో బావి స్థలము తీసుకోలేదు అని కోర్టు క్లియర్గా ఇచ్చింది. నెక్స్ట్ అక్వజేషన్ కాపీలో కూడా ఈ బావి మేము తీసుకోలేము, బావి ఉన్నందున మేము వదిలేసినాము, ఇది ప్రైవేటు స్థలం అని అందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ యొక్క పూర్తి డాక్యుమెంట్ చెక్ చేసిన తర్వాతనే మేము వాళ్ళ డాక్యుమెంట్ చెక్ చేసుకున్న తర్వాతనే మన లీగల్ ఓపీని చెక్ చేయించుకొని మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. కావాలనే కొంతమంది తప్పుడు ఆరోపణలు చేసి మాపై కుట్ర పనాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీడియా మిత్రులు మీరు నమ్మొద్దు. మీకు ఎలాంటి ఎవిడెన్స్ కావాలన్నా నా దగ్గర ప్రతి పేపర్ ఉంది. కావాలంటే మీరు వస్తే నేను ప్రతి ఒక్క డాక్యుమెంట్ చూపెడతా. లేదు అనుకుంటే వాళ్ళను 10 మందిని తోలుకొని రమ్మని చెప్పండి, నేను కూడా ప్రతి డాక్యుమెంట్ తీసుకొచ్చి ఎక్కడ రావాలో అక్కడికి వస్తా. వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. మళ్ళీ ఇలాంటి చిల్లర మల్లర మళ్ళీ మాటలు చెబుతూ మమ్మల్ని బజార్లకు ఇచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మేము ఖచ్చితంగా వారికి పరువు నష్ట దావా వేయడానికి మేము వెనుక పోమని తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఉమా వెంకటరామరెడ్డి కాలనీలో అక్కడ యువకులని కావాలని రెచ్చగొడుతున్నారు. యువకులకు పూర్తిగా అవగాహన లేకపోవచ్చు ఈ విషయంపై. కానీ మీరు ఏ రోజు చెప్తేనే నా రోజు వస్తా. నా ప్రతి డాక్యుమెంట్ నా దగ్గర ఉంది. ఆ యువకుల ముంగడ కూడా నేను ప్రతి డాక్యుమెంట్ అందరికీ చూపించి ప్రతి యూనివర్సిటీ కాపీ కూడా నా దగ్గర ఉంది. కాబట్టి మనం ఎవరికి భయపడే సమస్య లేదు. మనం కొన్నది బాజాప్తా పట్టా భూమి, పట్టా స్థలం కొన్న బాజాప్తా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ప్రతి ఒక్క ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. ఇలాంటి పనికిరాని చర్యలు మళ్ళీ ఆ కాలనీ వాసులు కొందరు చేయకూడదని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా.